Hello students, welcome to my YouTube channel. This is your Raju sir. Today I am here to explain 10th class chapter Human Eye. Actually that is person sense organ. But why the sense organ is given in the physics chapter? Once guess the student? Because the in human eye there is a lens, convex lens. Because of the lens here we are discussing in the light chapter. Okay, let's go to the topic. Let's see the lessons. Before going to the lesson, if you are seeing the first time, subscribe our channel. Compulsory meeku education support compulsory untundi. Videos చూసారు కదా, చాలా కాన్సెప్చువల్ గా వీడియోస్ విజువలైజేషన్ అనేది ఉంటుంది, టీచింగ్ ప్లస్ విజువలైజేషన్ అనేది ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, లెట్స్ గో టు ద టాపిక్. సో వన్స్ see the picture shown in the screen. What is the picture given? So what do you think about it? ఈ పిక్చర్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఏంటి ఒకసారి చూడండి. ఒక పర్సన్ వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ ని చూస్తున్నారు. అక్కడ ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది? 25 సెంటీమీటర్స్. సో మనం ఒక న్యూస్ పేపర్, ఒక టెక్స్ట్ బుక్ ని ఎంత దగ్గరలో, ఎంత డిస్టెన్స్, ఎంత నియర్ బై చూసి చదవగలం అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. టు అండర్స్టాండ్ ద ఫిజికల్ సైన్స్ కాన్సెప్ట్, జస్ట్ ఇన్ దట్ పర్పస్ జస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ తెలుగులో టీచ్ చేస్తున్న రీజన్ ఏంటంటే, మనకి ప్రతి స్టూడెంట్కి ఫిజిక్స్ అనేది కనెక్ట్ అవ్వాలంటే నేను మదర్ టంగ్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో తెలుగులో కాన్సెప్ట్ అనేది రివీల్ చేస్తున్నాను. సో ప్లీజ్ నోటీస్ దట్ పాయింట్. ఇక్కడ వచ్చేసి మనం ఒక టెక్స్ట్ బుక్ని ఎంత నియర్గా, మన ఐకి ఎంత దగ్గరగా తీసుకొచ్చి మనం చదవగలము, ఆ డిస్టెన్స్ని, ఆ మినిమం డిస్టెన్స్ని మనం ఇక్కడ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్గా చెప్తున్నాము. ఓకే, once you see the screen, so now this distance is nothing but least distance of distinctive vision. Let us see the definition. The minimum distance at which objects can be seen most distinctly without strain. అంటే ఆబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా మనము పర్ఫెక్ట్గా ఎలాంటి స్ట్రెయిన్ లేకుండా ఐస్ పైన మనం చూస్తే దాన్ని మనం వచ్చేసి ఇక్కడ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటున్నాం. సో ఐఎమ్ గివింగ్ వన్ ఆఫ్ ద టాస్క్ ఫర్ యూ స్టూడెంట్స్. మీ చేతిలో ఉన్న పెన్ తీసుకోండి. ఈ పెన్ని ఖచ్చితంగా 2 పెన్స్ బ్లర్ కాకుండా, ఒక పెన్ అనేది బ్లర్ కాకుండా మీరు నియర్ బై తీసుకురండి. కంపల్సరీ బ్లర్ అవుతుంది. 25 సెంటీమీటర్స్ నుంచి మనం క్లియర్గా చూస్తాము. 25 సెంటీమీటర్స్ క్రాస్ అయితే మాత్రం, అంటే మనకి లెస్ దెన్ 25 సెంటీమీటర్ డిస్టెన్స్లో మనకు పెన్ అనేది బ్లర్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఓకేనా? సో డిస్టింక్ట్గా అంటే ఖచ్చితంగా చూస్తున్నాము. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ పిక్చర్. ఇక్కడ వచ్చేసి ఐ దగ్గర కొంత యాంగిల్ ఫామ్ అయింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ ఆఫ్ విజన్. మన ఐ వచ్చేసి ఎంత యాంగిల్తో చూస్తుంది. ఒక టార్చ్ లైట్ ఫోన్ ఆన్ చేసినప్పుడు, మనకి టార్చ్ లైట్ ఫోన్ ఆన్ చేస్తున్నాం నైట్ టైంలో, ఇక్కడ టార్చ్ లైట్ ఫోన్ అనే లైట్ ఫోకస్ మనం చూడవచ్చు. సో ఇలాగ ఫోకస్ వస్తుంది. సో ఈ యాంగిల్ ఎలాగో మన ఐ కూడా విజన్ అనేది 60 డిగ్రీస్తో, మన ఐ అనేది 60 డిగ్రీస్ తోటి విజన్ అనేది మనకు మేక్ చేస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ యాంగిల్ ఆఫ్ విజన్. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద కీవర్డ్. See the definition of angle of vision. The maximum angle at which we are able to see the whole object, it is about 60 degrees for a normal person. So ఇక్కడ వచ్చేసి స్టేట్ టెక్స్ట్ బుక్, సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్ కి వాల్యూ కొంచెం వ్యారీ అవుతాయి. బేస్డ్ ఆన్ యువర్ టెక్స్ట్ బుక్ యూ ఫాలో. సో లెట్ us examine this picture. It's a human eye picture. సో ఈ హ్యూమన్ ఐ వచ్చేసి మన ఐ అనేది, సో we have 2 eyes. We can see some part of the eye from external and some portion is internal. ఓకే, సో ఎక్స్టర్నల్ పార్ట్ లో మనం చూసే ఐలో ఏం కనిపిస్తుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఒక ఐను ఇలాగా తీసుకున్నప్పుడు, ఈ ఐ లోపల మనకు కనిపించే ఈ సర్క్యులర్ పార్ట్ ని మనం ఏమంటున్నామంటే, ఈ సర్క్యులర్ పార్ట్ ని ఐరిష్ అంటాం. ఐరిష్ సర్కిల్ కలర్, బ్లాక్ కలర్ లో ఉన్న సర్కిల్ సెంటర్ లాగా ఇంకొక డాట్ ఉంటుంది. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, పక్కనున్న పర్సన్స్ దగ్గర అబ్జర్వ్ చేస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ఈ సర్కిల్ సెంటర్ లాగా ఉన్న మన బ్లాక్ స్పాట్ ని ప్యూపిల్ అంటాము. ప్యూపిల్. సో ఇది వచ్చేసి సర్కిల్ పార్ట్ ఐరిష్, అండ్ సెంటర్ సర్కిల్ మిడిల్ లో ఉన్న పాయింట్ వచ్చేసి మనకి ప్యూపిల్. టోటల్ మన ఐ లోపలికి లైట్ వెళ్ళే వే వచ్చేసి ప్యూపిల్ అనమాట. ప్యూపిల్ ఈజ్ నథింగ్ బట్ హోల్. ఈ హోల్ నుంచి మాత్రమే లైట్ అనేది ఐ లోపలికి ఎంటర్ అవుతుంది, ఏ పార్ట్ నుంచి వెళ్ళదు. సో హియర్ దీస్ ఆర్ ద 2 things we can see from the external. బయట నుంచి మనం చూసేది ప్యూపిల్ అండ్ ఐరిష్ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయవచ్చు. ద నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసి పార్ట్స్ ఇచ్చాడు.
ప్యూపిల్, ఐరిష్, కార్నియా అంటే ప్రొటెక్టెడ్ మెంబ్రెయిన్, మనకు ఐబాల్ చుట్టూ ఒక ప్రొటెక్షన్ లేయర్ అనేది ఉంటుంది, దాన్ని మనం కార్నియా అంటున్నాము. ఆక్వస్ హ్యూమర్. సో దీస్ ఆల్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద హ్యూమన్ ఐ. అండ్ ఆల్సో క్రిస్టలైన్ లెన్స్, ఐ లెన్స్ ఈస్ దేర్. మనకు వచ్చేసి సిలియరీ మజిల్స్ ఐ లెన్స్ని ఇలాగా హోల్డ్ చేస్తున్నాయి. దిస్ ఈస్ ద ఐ లెన్స్. ఐ లెన్స్ని ఇక్కడ వచ్చేసి ఇక్కడ సిలియరీ మజిల్స్ అని మనము ఇలాగా చూస్తున్నాము. ఈ మజిల్స్ ఐ లెన్స్ని హోల్డ్ చేస్తున్నాయి. ఐ లెన్స్ని హోల్డ్ చేసే మజిల్స్ని సిలియరీ మజిల్స్ అంటున్నాము. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే లైట్ అనేది ఐ లెన్స్ నుంచి కన్వర్జ్ అయిపోయి రెటినా పైన పడుతుంది, సో ఇక్కడ మనకి లైట్ అనేది కన్వర్జ్ అయిన పాయింట్ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఇక్కడ రెటినా పైన ఫామ్ అవుతుంది. దిస్ రెటినా యాక్ట్స్ యాజ్ స్క్రీన్. నెక్స్ట్ ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ ఇన్ఫర్మేషన్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా మనకి బ్రెయిన్కి తీసుకెళ్లే నర్వ్ని మనం ఆప్టికల్ నర్వ్ అంటున్నాము. ఆప్టికల్ నర్వ్ ఇక్కడ వచ్చేసి ఆప్టికల్ నర్వ్ క్లియర్గా మీరు పిక్చర్ స్క్రీన్లో చూడొచ్చు. సో దీస్ ఆర్ ద పార్ట్స్. దెన్ విల్ డిస్కస్ ఫుల్ డీటెయిల్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. ఎస్ స్టూడెంట్స్, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకున్న పిక్చర్స్లో, ఈ పిక్చర్స్లో మనకి ఫస్ట్ పిక్చర్ చూద్దాము. ఈ పర్సన్ నిద్రపోయి లేచాడు, వేకప్. ఓకే, ఎర్లీ మార్నింగ్ వేకప్, నిద్ర లేచినప్పుడు మనందరికి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఏంటది? మార్నింగ్ ట్యూబ్ లైట్ కానీ మన రూమ్లో బెడ్రూమ్లో లైట్ వేయగానే ఇమ్మీడియట్గా వి అనేబుల్ టు ఓపెన్ అవర్ ఐస్ ప్రాపర్లీ. మన కళ్ళని మనకు వచ్చేసి ఓపెన్ చేయలేం, ఐస్లో ఓపెన్ చేయలేం. వాట్ ఈస్ ద రీజన్? ఐస్ క్లోజ్ చేయగానే ఇమ్మీడియట్గా మనకు ఐ లోపల ఉన్న ఐరిష్ అనేది ఏం చేస్తుంది ఒకసారి చూడండి. ఐరిష్, దిస్ ఈ సర్కిల్ పార్ట్ ఆఫ్ ఐరిష్. ఐరిష్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఎక్స్పాండ్ అవుతుంది. ఐరిష్ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల మనకి పీపుల్ సైజ్ హోల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. వెన్ ఐస్ ఆర్ క్లోజ్డ్. సో ఎందుకు రీజన్ ఏంటి? ఐస్ క్లోజ్ చేసినప్పుడు డార్క్ అవుతుంది కదా. సో మనకి లైట్ లోపలికి ఎక్కువ లైట్ ఎంటర్ కావడం కోసం మన ఐరిష్ అనేది మనకి ఈ ఫంక్షనింగ్ అనేది చేస్తుంది అనమాట. ఈ పీపుల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ వెన్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎక్సెస్ లైట్ ఆన్ చేయగానే ఎక్సెస్ లైట్ అనేది మన హోల్ నుంచి వెళ్ళడం ద్వారా మనకు ఎక్కువ లైట్ వెళ్ళడం ద్వారా మనకు అన్కంఫర్ట్నెస్ ఫీల్ అవుతాము. ఈ అన్కంఫర్ట్నెస్ మనం ఫీల్ అయినప్పుడు ఇమ్మీడియట్గా మనం ఏం చేస్తున్నామంటే పీపుల్ సైజ్ పెద్దగా ఉంది కాబట్టి మనం ఐస్ క్లోజ్ చేయడం జరుగుతుంది. సో దట్స్ వై దట్ ఈస్ ద అన్కంఫర్ట్నెస్. ఓకే, సో వెన్ ఎవర్ యూ స్విచ్ ఆన్ ద లైట్ దెన్ ఇమ్మీడియట్లీ పీపుల్ సైజ్ అనేది ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతుంది. పీపుల్ సైజ్ డిక్రీజెస్ వెన్ యూ ఓపెన్డ్ ఐస్. ఇందులో కానీ నెక్స్ట్ మనకి డార్క్ రూమ్లోనైనా సరే ఇదనమాట, క్లోజ్డ్ ఐస్. సార్ డార్క్ రూమ్లో కూడా ఆప్షన్స్ ఆఫ్ లైట్, డార్క్నెస్లో ఇక్కడ వచ్చేసి బ్రైట్, ప్రజెన్స్ ఆఫ్ ఎక్సెస్ లైట్, బ్రైట్ అని ఇస్తున్నాను. సో ప్రజెన్స్ ఆఫ్ ఎక్సెస్ లైట్, ఆప్షన్స్ ఆఫ్ లైట్. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్. మనం ఇంకా చాలా సిచ్యువేషన్స్లో చూస్తాం. డే టైంలో బయట మనం సినిమా థియేటర్ బయట ఉండి సినిమా థియేటర్ లోపలికి వెళ్ళినప్పుడు డార్క్ ప్లేస్కి వెళ్ళగానే ఇమ్మీడియట్గా మనకి ఐస్ మనకి ఇమేజెస్ ఫామ్ చేయవు, చూడడానికి మొత్తం డార్క్ అనిపిస్తుంది. బట్ 1 or 2 minutes తర్వాత క్లియర్గా ఆబ్జెక్ట్స్ అనేది కనిపిస్తాయి. మనం డే టైంలో చూడొచ్చు. సడన్గా ఇంటి బయటలోంచి ఎండలోంచి ఇంట్లోకి రాగానే మనకు కళ్ళు కనిపించవు. రీజన్ ఏంటంటే దిస్ ఇస్ ద సిచ్యువేషన్. ఎక్సెస్ లైట్లో ఉన్నప్పుడు పీపుల్ సైజ్ అనేది చిన్నగా ఉంటుంది. మనం డార్క్ ప్లేస్కి వచ్చినప్పుడు న్యాచురల్గా పీపుల్ సైజ్ చిన్నగా ఉంటుంది కాబట్టి మనకు లైట్ అనేది ఎక్కువ ఐ లోపలికి వెళ్ళదు, సరిపోయిన లైట్ అనేది. సో దానివల్ల ఏమవుతుంది, పీపుల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇట్ టేక్స్ సమ్ టైం. సో పీపుల్ సైజ్ ఇంక్రీజ్ అవ్వాలన్నా సరే డిక్రీజ్ అవ్వాలన్నా సరే ఇక్కడ టైం తీసుకుంటుంది. సో ఆ టైంలో మనకు ఆబ్జెక్ట్స్ అనేవి కనిపించవు. ఓకే, సో దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ బిహైండ్ ద పిక్చర్స్ రీజన్. నెక్స్ట్ మనము డార్క్ లైట్లో ఫోన్స్ కానీ ట్యాబ్స్ కానీ మనం చూసినప్పుడు మనకు ఐస్ అనేవి బాగా స్ట్రెయిన్ అవుతాయి. రీజన్ ఏంటంటే ఇక్కడేమో సరౌండింగ్స్ మొత్తం డార్క్ ఉంది. సరౌండింగ్స్ డార్క్ ఉన్నప్పుడు పీపుల్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో పీపుల్ సైజ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎక్సెస్ లైట్ అనేది ఐ లోపలికి వెళ్తుంది. సో మనకు అందుకోసమే ఇక్కడ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫోను, ట్యాబ్స్ నుంచి వచ్చిన లైట్ అనేది ఎక్కువ ఐ లోపలికి వెళ్ళి మనకు ఐ అనేది స్ట్రెయిన్ అవుతుందని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాము. ఎస్ స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్ దిస్ ఈస్ ద ఐరిస్, ఫంక్షనింగ్ ఆఫ్ ఐరిస్. వాట్ ఐ టోల్డ్ యూ, మీకు ఏదైతే చెప్పానో
అదే ఇక్కడ మనకు పిక్చర్ లాగా ఉంది చూడండి. ఫస్ట్ పిక్చర్, సెకండ్ పిక్చర్. ఫస్ట్ పిక్చర్లో మనకు ఐరిష్ అనేది రిలాక్స్ అయింది. ఐరిష్ రిలాక్స్ అయినప్పుడు మన ప్యూపిల్ సైజ్ అనేది చిన్నగా ఉంది. నెక్స్ట్ ఐరిష్ వచ్చేసి ఎక్స్పాండ్ అయినప్పుడు ప్యూపిల్ సైజ్ వచ్చి ఐరిష్ కాంట్రాస్ట్ అయినప్పుడు ఐరిష్ వచ్చేసి కాంట్రాస్ట్ అంటే దగ్గరికి వెళ్ళిపోతుంది. మనకు ఐరిష్ కాంట్రాస్ట్ అవ్వడం అంటే ఏంటి? ఐరిష్ అనేది ఇలాగా కాంట్రాస్ట్ అయినప్పుడు ప్యూపిల్ సైజ్ అనేది హోల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో క్లియర్గా మనకు పిక్చర్లో మనం క్లియర్గా చూడొచ్చు. బ్రైట్ లైట్లో ప్యూపిల్ సైజ్ వెరీ స్మాల్ అండ్ ఎక్సెస్ ఆఫ్ లైట్ ఐరిష్. డిమ్ లైట్లో వచ్చేసి మనకు ఐరిష్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, కాంట్రాస్ట్ అవుతుంది, ప్యూపిల్ సైజ్ వచ్చేసి డిక్రీజ్ చేస్తుంది డార్క్ లైట్లో. రైట్. నెక్స్ట్, that is the functioning of iris and pupil. As students, here we have to know about the most important functioning of ciliary muscles. Ciliary muscles functioning తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చేస్తుంది అనేది చూద్దాం. ఒకసారి ఈ సిలరీ మజిల్స్ ఫంక్షనింగ్ చూసే ముందు ఒక యాక్టివిటీ చేద్దాం. ఒకసారి చూడండి. లెట్ us do perform an activity. సో మీరు వచ్చేసి పెన్ కానీ ఒక ఫింగర్ని కానీ ఇలాగా మనం ఐ ముందు తీసేసుకొని ఫస్ట్ పెన్ని చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ వెనకాల చూడండి, వెనకాల వాల్ ఉందా, వెనకాల లాంగ్ ఆబ్జెక్ట్ చూసినప్పుడు పెన్ను బ్లర్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏం జరుగుతుందని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, పెన్ను చూసినప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. పెన్నునే చూడండి, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు పెన్ను బ్లర్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఉన్న రీజన్ ఏంటంటే ఈ టైంలో వెనెవర్ ద ఆబ్జెక్ట్ పొజిషన్ చేంజెస్, మీరు చూసే ఆబ్జెక్ట్ చేంజ్ అయినప్పుడు ఇక్కడ సిలరీ మజిల్స్ ఏం వర్క్ చేస్తాయి అనేది ఇక్కడ మనం చూద్దాం. చూడండి, మనం లాంగ్ ఆబ్జెక్ట్ చూసినప్పుడు, లాంగ్ ఆబ్జెక్ట్ కానీ ఇన్ఫినిట్ ఆబ్జెక్ట్, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్ని చూసినప్పుడు సిలరీ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. మనకు వచ్చేసి ఇక్కడ హ్యాపీగా మనకు సిలరీ మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి. లెన్స్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఫిగర్ సిలరీ మజిల్స్ రిలాక్స్డ్. అండ్ ఈ కేసులో మనకి ఫోకల్ లెంత్ మ్యాక్సిమం వస్తుంది, ఎఫ్ మ్యాక్సిమం, దట్ ఈస్ 2.5 సెంటీమీటర్స్ మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం వచ్చేసి నియర్ ఆబ్జెక్ట్స్, ఎప్పుడైతే 25 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ చూసినప్పుడు ఇక్కడ సిలరీ మజిల్స్ రెండు కంప్రెస్ అవుతాయి. ఇలా ప్రెస్ చేసినప్పుడు కంప్రెస్ అయ్యి సిలరీ మజిల్స్ కంప్రెస్ చేసి మనకి ఈ పొజిషన్లో మనకి లెన్స్ అనేది వస్తుంది. కంప్రెస్ చేసినప్పుడు ఇక్కడ మనకు వచ్చేసి థిక్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ కేసులో ఎఫ్ మినిమం అంటాము. ఎఫ్ మినిమం ఈజ్ ఈక్వల్స్ టు 2.27 సెంటీమీటర్స్గా మనకు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనం లెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు, మన టెక్స్ట్ బుక్లో ఉంది. ఇది వచ్చేసి నియర్ ఆబ్జెక్ట్. నియర్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? దగ్గర ఆబ్జెక్ట్ 25 సెంటీమీటర్స్లో ఉన్న ఆబ్జెక్ట్ని చూసినప్పుడు ఒకసారి పిక్చర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పిక్చర్ నియర్ ఆబ్జెక్ట్ చూసినప్పుడు ఐ లెన్స్ అనేది కాంట్రాస్ట్ అవుతుంది. మనకి ఇక్కడ సిలరీ మజిల్స్ అనేవి ఫోర్స్ అప్లై చేసి ఫోకల్ లెంత్ని అడ్జస్ట్ చేస్తున్నాయి. సో నియర్ ఆబ్జెక్ట్, లాంగ్ ఆబ్జెక్ట్ చూసినప్పుడు కంపల్సరీగా మన ఐ ఫోకల్ లెంత్ అనేది చేంజ్ అవుతుంది. ఎవరు చేంజ్ చేస్తారు? సిలరీ మజిల్స్ చేంజ్ చేస్తాయి. ఓకే, సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్, దిస్ ఇస్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఐరిష్. స్టూడెంట్స్, మనం వచ్చేసి ఇక్కడ అకామిడేషన్ ఐ లెన్స్, అకామిడేషన్ ఆఫ్ లెన్స్ అంటున్నాము. సిలరీ మజిల్స్ ఫోకల్ లెంత్ని అడ్జస్ట్ చేసే ప్రాసెస్ని అకామిడేషన్ ఆఫ్ లెన్స్ అంటున్నాం. ఒకప్పుడు మన కెమెరాస్కి లెన్స్ ఉంది, ఫోకల్ లెంత్ని అడ్జస్ట్ చేయడం కోసం మనం చేయితో ఇలా ఇలా తిప్పేవాళ్ళం. బట్ ఇప్పుడు లెన్స్ మన ఫోన్కైనా సరే కెమెరాకైనా సరే ఆటోమేటిక్గా ఆ లెన్స్ అనేది ఆటోమేటిక్గా ఫోకల్ లెంత్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. నువ్వు ఎక్కడ ఆబ్జెక్ట్ని ఫోకస్ చేస్తున్నావు అక్కడ క్లియర్గా మనకు ఆబ్జెక్ట్ అనేది ఫోకల్ లెంత్ అనేది సెట్ చేసుకుంటుంది. అలాగే మన ఐ లోపల ఉన్న సిలరీ మజిల్స్ కూడా ఐ ఫోకల్ లెంత్ని అడ్జస్ట్ ఆటోమేటికల్గా చేస్తాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పాను కదా, నియర్ ఆబ్జెక్ట్, ఫార్ ఆబ్జెక్ట్ చూడండి, ఇమ్మీడియట్గా మనకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో లెట్ us లెర్న్ అబౌట్ ద అకామిడేషన్ ఆఫ్ లెన్స్. డెఫినేషన్ సరే చూడండి, ద ఎబిలిటీ ఆఫ్ ఐ లెన్స్ టు చేంజ్ ఇట్స్ ఫోకల్ లెంత్ ఈజ్ కాల్డ్ అకామిడేషన్ ఆఫ్ లెన్స్. ఇక్కడ ఫోకల్ లెంత్ చేంజ్ చేసే ఎబిలిటీని మనం అకామిడేషన్ ఆఫ్ ఐ లెన్స్ అంటున్నాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకు లాంగ్ ఆబ్జెక్ట్ చూసినప్పుడు ఫోకల్ లెంత్ ఆటోమేటిక్గా 2.5 సెంటీమీటర్స్కి అడ్జస్ట్ అవ్వాలి. నియర్ ఆబ్జెక్ట్స్ చూసినప్పుడు ఫోకల్ లెంత్ అనేది మినిమం ఎఫ్ మినిమంకి 2.27కి అడ్జస్ట్ అవ్వాలి.
కొంతమంది ఐస్ ఈ అడ్జస్ట్మెంట్ జరగకపోతే మనకు డిఫెక్ట్ వస్తుంది. అంటే వాళ్ళకి ఆబ్జెక్ట్ అనేది క్లియర్గా కనిపించక బ్లర్గా కనిపిస్తుంది. వచ్చేసి చూద్దాము, దాన్ని మనం డిఫెక్ట్ అంటున్నాము. డిఫెక్ట్ అంటే ప్రాబ్లం. డిఫెక్ట్ ఆఫ్ విజన్లో దృష్టి లోపం అనమాట. విజన్లో ప్రాబ్లం ఉంది, వాళ్ళకి కంపల్సరీగా బ్లర్డ్ కనిపిస్తాయి, వాళ్ళు స్పెడ్స్ యూజ్ చేస్తారు. మా క్లాస్ రూమ్లో ఉన్నారు, మన ఫ్రెండ్స్గా ఉన్నారు, కాబట్టి వాళ్ళకి ఫోకల్ లెంత్ అనేది అప్ టు ద మార్క్ 2.5 వరకు 2.27 వరకు అడ్జస్ట్ అవ్వకపోవడంలో ప్రాబ్లం వస్తుంది. మరి ఎక్కడ అడ్జస్ట్మెంట్లో ప్రాబ్లం వస్తే దాన్ని ఏమంటాము, ఏ డిఫెక్ట్ అంటాం అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. నెక్స్ట్ దట్ ఈస్ వన్ ఈజ్ మయోఫియా ఈజ్ గివెన్. మయోఫియా అన్నప్పుడు ఫోకల్ లెంత్ అనేది ఎఫ్ మ్యాక్సిమం అంటే 2.5లో అడ్జస్ట్ చేసుకోలేకపోయినప్పుడు 2.5 వరకు అడ్జస్ట్ అవ్వాలి, కాకుండా 2.49 2.45 కానీ 2.4240 2.3938 ఇలా 2.5 కన్నా తక్కువ ఫోకల్ లెంత్ అడ్జస్ట్ అయింది, 2.5 దాకా అడ్జస్ట్ అవ్వట్లేదు. సో వీళ్ళకి మ్యాక్సిమం స్టూడెంట్స్కి ఇదే అనమాట మయోఫియా డిఫెక్ట్. నెక్స్ట్ మయోఫియా గురించి క్లియర్గా నేర్చుకుందాము. నెక్స్ట్ డిఫెక్ట్ ఈజ్ హైపర్మెట్రోపియా. హైపర్మెట్రోపిక్ ఐలో ఆ పర్సన్లో 2.27 కన్నా 2.27 ఇది మినిమం, ఇంతవరకు అడ్జస్ట్ కాదు. 2.27 కాకుండా 2.28 2.29 వరకే అడ్జస్ట్ అవుతుంది. 2.27 సిలియరీ మజిల్స్ ఫోకల్ లెంత్ని అడ్జస్ట్ చేయడంలో ఇక్కడ వచ్చేసి ఫెయిల్ అవుతాయి. ఓకే, సో దట్ డిఫెక్ట్ వి కాల్ ఇట్ యాజ్ హైపర్మెట్రోపియా. నెక్స్ట్ మనకు వచ్చేసి ప్రెస్బయోపియా అని ఉంది. ఈ ప్రెస్బయోపియా అనేది ఇక్కడ ఏజ్ ఇక్కడ 10 years 12 years 20 years అనేది డిఫరెన్స్ లేకుండా, ఏజ్ డిఫరెన్స్ లేకుండా ఈ డిఫెక్ట్ వస్తుంది. బట్ ప్రెస్బయోపియా అనేది డ్యూ టు ఏజ్ ఫ్యాక్టర్, అంటే ఓన్లీ ఏజ్ ఫ్యాక్టర్ వల్లనే మనకి ప్రెస్బయోపియా అనేది రావడం జరుగుతుంది. అంటే ఏజ్ ఎక్కువ అయినప్పుడు 60-70 years ఉన్న పర్సన్ స్టెప్స్ దిగడంలోనే ఇబ్బంది పడతాడు, స్కిన్ మీద ముడతలు వచ్చేస్తాయి, రైట్, అలాగా ఫేస్ మీద ముడతలు వచ్చేస్తాయి. అలాంటి మజిల్స్ అనేవి వీక్ అయిపోవడం వల్ల సిలియరీ మజిల్స్ కూడా వీక్ అయిపోయి ఫోకల్ లెంత్ అడ్జస్ట్ చేయడంలో ప్రాబ్లం ఏర్పడుతుంది. దాన్ని మనం ప్రెస్బయోపియా అంటాము. ఒక్కొక్క డిఫెక్ట్ అనేది మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేయొచ్చు. రైట్ చిల్డ్రన్, హియర్ దిస్ ఈజ్ మయోపియా, పిక్చర్ ఈజ్ గివెన్ క్లియర్లీ. ఇప్పుడు ఈ స్టూడెంట్ ఉన్నాడు, ఈ స్టూడెంట్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చూస్తాడు అనేది చూద్దాం ఒకసారి. మయోపియా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నియర్ సైటెడ్నెస్. ఇది వచ్చేసి నియర్ సైటెడ్నెస్. సార్ చూడండి, నియర్ సైటెడ్నెస్. ఇక్కడ నియర్ సైటెడ్నెస్ అంటే నియర్ అంటే దగ్గర, సైట్ అంటే విజన్. గుర్తుపెట్టుకోండి, సైట్ అనేది డిఫెక్ట్ కాదు. సైట్ అంటే ఏంటి, విజన్. విజన్ అంటే చూపు. నియర్ సైట్ ఉంది వీడికి, ఈ స్టూడెంట్కి నియర్ సైట్ ఉంది అంటే దగ్గరవి కనిపిస్తాయి, దూరంవి కనిపించవు. ఓకేనా, సో దగ్గర కనిపిస్తాయి, దూరం కనిపించవు. నియర్ సైటెడ్నెస్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ నియర్ సైటెడ్నెస్. అంటే దగ్గర కనిపిస్తాయి, సర్టన్ డిస్టెన్స్ వరకు కనిపిస్తాయి, ఆ తర్వాత కనిపించవు. ఇప్పుడు ఈ స్టూడెంట్ ఉన్నాడు, వీడికి కంపల్సరీ ఒక నార్మల్ పర్సన్కి 25 centimeters నుంచి కనిపిస్తుంది. ఈ స్టూడెంట్ కూడా ఒకసారి చూడండి, 25 centimeters నుంచి కనిపిస్తుంది. ఎక్కడి దాకా కనిపిస్తుంది, ఇక్కడ వచ్చేసి 50 centimeters దాకా, 50 meters వరకు కనిపిస్తుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 50 meters తర్వాత కనిపించట్లా. 50 meters తర్వాత మనం మార్కర్ కానీ ఒక ఆబ్జెక్ట్ చూపించినప్పుడు ఒకటి కాకుండా రెండుగా బ్లర్ అవి కనిపిస్తాయి. ఓకే, సో అలాగానే ఇప్పుడు లాస్ట్ బెంచ్లో కూర్చున్న పర్సన్కి బోర్డు మీద లెటర్స్ బ్లర్గా కనిపించినప్పుడు ఆ పర్సన్ వచ్చేసి ముందు బెంచ్లో కూర్చున్నప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఏంటి, నియర్ ఆబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి, లాంగ్ ఆబ్జెక్ట్స్ అనేవి కనిపించట్లేదు. సో దట్ హియర్ డిఫెక్ట్ ఈజ్ నథింగ్ బట్ నియర్ సైటెడ్నెస్. మీకు క్లియర్గా పీడిఎఫ్లో వచ్చేసి నోట్స్ అనేది చేశాను. ప్లేలిస్ట్కి వెళ్ళండి, హ్యూమన్ ఐ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ఆల్రెడీ రే డయాగ్రామ్స్ ఇక్కడ వచ్చేసి మయోపియా, హైపర్మెట్రోపియా రే డయాగ్రామ్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్గా ఉంది. సో మీరు ఆ వీడియో వచ్చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, హ్యూమన్ ఐ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, మీకు అక్కడ డయాగ్రామ్ అనేది క్లియర్ ఉంటుంది. హౌ టు డ్రా డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది అక్కడ. ఓకే, జస్ట్ నెక్స్ట్ చూడండి, ఫ్రమ్ ద పిక్చర్ దిస్ మయోపిక్ ఐ హ్యాస్ ఫార్ పాయింట్ అట్ 50 meters. ఫార్ పాయింట్ అంటే వాడికి కనిపించే పాయింట్స్, మనకి ఇక్కడ బ్లూ రీజియన్ వచ్చేసి కనిపించే రీజియన్ అనమాట. బ్లూ అంతా కనిపిస్తుంది, కనిపించే లాస్ట్ పాయింట్ ఏంటి వాడికి 50 meters. సో ఇక్కడ ఫార్ పాయింట్ అనేది 50 meters దగ్గర ఉంది. ఫార్ పాయింట్ షిఫ్టెడ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు 50 meters. యాక్చువల్గా నార్మల్ పర్సన్కి ఇన్ఫినిటీ దగ్గర ఉన్నా కనిపిస్తుంది, బట్
ఇన్ఫినిటీ దగ్గర ఉన్న కనిపిస్తుంది. సో ఆ ఫార్ పాయింట్ అనేది ఇన్ఫినిటీ నుంచి 50 meters కి షిఫ్ట్ అయిందని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. సో ఇందులో ఎర్రర్ ఏంటి? దేర్ ఇస్ ఎర్రర్ ఇన్ మాక్సిమం ఫోకల్ లెంత్ లో ఎర్రర్ వస్తే అడ్జస్టింగ్ చేయలేకపోతే మనకి ఇక్కడ మయోపియా డిఫెక్ట్ అనేది వస్తుంది. రైట్. సో నెక్స్ట్ ఇదే పిక్చర్ మీకు ఆ వీడియోలోకి వెళ్ళిపోతే క్లియర్గా మీరు ఈ పిక్చర్ని చూడొచ్చు. నియర్ సైటెడ్నెస్ మయోపియా పిక్చర్, అది డిఫెక్ట్. ఫస్ట్ పిక్చర్లో డిఫెక్ట్లో ప్యారలల్ రేస్ అంటే ఇన్ఫినిటీ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ అనేది రెటినా పైన కన్వర్జ్ అయితే నో ప్రాబ్లం, బట్ రెటినా ముందే కన్వర్జ్ అయింది. మయోపియా డిఫెక్ట్లో రెటినా ముందు కన్వర్జ్ అవుతాయి. హైపర్మెట్రోపియా డిఫెక్ట్లో రెటినా బ్యాక్ సైడ్, రెటినా వెనకాల బిహైండ్ రెటినా రేస్ అనేవి కన్వర్జ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తాము. సో విచ్ లెన్స్ ఈస్ టు బి యూజ్ టు కరెక్ట్ మయోపియా? ఇక్కడ వచ్చేసి మయోపియా డిఫెక్ట్ ని కరెక్ట్ చేయడం కోసం మనం యూజ్ చేస్తున్న లెన్స్ ఏంటి? కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ ని యూజ్ చేసి మనం దిస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ డైవర్జింగ్ లెన్స్. సో ఫ్రమ్ ద ఫిగర్ మయోపియా అండ్ కరెక్షన్. సో కరెక్ట్ చేసినప్పుడు మనకి రెటినా పైన కన్వర్జ్ అవ్వడం మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ సి చిల్డ్రన్, ఫార్ సైటెడ్నెస్ హైపర్మెట్రోపియా. హైపర్మెట్రోపియా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫార్ సైటెడ్నెస్. ఫార్ సైట్ అంటున్నాం. ఫార్ సైట్, ఫార్ అంటే దూరం, సైట్ అంటే చూపు. దూరం చూపు ఉంది ఈ స్టూడెంట్ కి, ఇప్పుడు దూరం చూపు ఉంది, దగ్గర చూపు లేదు. అంటే దగ్గరికి కనిపించవు అంటే ఏంటి? 25 centimeters తర్వాత కొంచెం దూరం కనిపించదు. ఈ స్టూడెంట్ కి 25 నుంచి ఎంత దూరం కనిపించట్లేదు? 100 centimeters దాకా కనిపించట్లేదు. ఆ తర్వాత కనిపిస్తుంది. కనిపించే రీజన్ ఇక్కడ మనం బ్లూ రీజియన్ లో మెన్షన్ చేసాము. దాన్ని విజిబుల్ రీజన్ గా మీకు ఒక కన్సెప్చువల్ పిక్చర్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్ స్టూడెంట్స్, దిస్ ఐ హ్యాస్ నియర్ పాయింట్ ఎట్ 100 centimeters. నియర్ పాయింట్ అంటే వాడికి కనిపించే దగ్గర పాయింట్ ఏంటి? అది 100 centimeters అనేది ఆ స్టూడెంట్ కనిపించే పాయింట్స్ లో నియర్ గా ఉన్న పాయింట్. నియర్ పాయింట్ మనకు హైపర్మెట్రోపియాలో నియర్ పాయింట్ ఉంటుంది, మయోపియాలో ఫార్ పాయింట్ ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ పాయింట్ ఈస్ దేర్ ఈస్ ఎర్రర్ ఇన్ అడ్జస్టింగ్ మినిమం ఫోకల్ లెంత్. ఇక్కడ ఈ పర్సన్ కి ఫోకల్ లెంత్ అడ్జస్ట్ చేయడంలో మినిమం ఫోకల్ లెంత్ అంటే f is equals to 2.27 అడ్జస్ట్ అవ్వడంలో ప్రాబ్లం అవుతుంది. అంటే 2.28 వరకు వస్తుంది, బట్ 2.27 అనేది అడ్జస్ట్ అవ్వడం అనేది ప్రాబ్లమ్ అక్కర్ అవుతుంది అనమాట. రైట్. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ మయోపియా అండ్ హైపర్మెట్రోపియా. హైపర్మెట్రోపియా పిక్చర్స్ ఇప్పుడు మనం చూద్దాము. చూడండి, ఇక్కడ పర్సన్ కనిపిస్తుందా అని చెప్పేసి ఎల్ అంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింగ్ రీజన్ 25 centimeters దగ్గర ప్లేస్ చేసినప్పుడు ఆ స్టూడెంట్ కి ఇమేజ్ అనేది ఎక్కడ కన్వర్జ్ అయింది? చూడండి, రిఫ్రాక్టెడ్ రేస్ రెటినా బ్యాక్ సైడ్ కన్వర్జ్ అయింది. రెటినా బ్యాక్ సైడ్ కన్వర్జ్ అయినా ఫ్రంట్ కన్వర్జ్ అయినా ఇమేజ్ అనేది బ్లర్ అవుతుంది. సో మనకి రెటినా పైనే కన్వర్జ్ అవ్వాలి. దిస్ డిఫెక్ట్ ఈజ్ నథింగ్ బట్ హైపర్మెట్రోపియా. హౌ టు కరెక్ట్ దిస్ హైపర్మెట్రోపియా? బై యూజింగ్ కాన్వెక్స్ లెన్స్. హైపర్మెట్రోపియాని కాన్వెక్స్ లెన్స్ తో మనం వచ్చేసి కరెక్ట్ చేస్తాము. ఫుల్ డీటెయిల్ మనకి వీడియో అనేది మీకు ప్లేలిస్ట్ లో ఉంది. మన ఛానల్ ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి, హ్యూమన్ ఐకి వెళ్ళండి. అందులో క్లియర్ గా ఈ డయాగ్రామ్స్ ఎలా డ్రా చేసామో స్టెప్ టు స్టెప్ క్లియర్ గా మీరు డ్రా చేసుకోండి. ఓకే. సో ఫ్రమ్ దిస్ బై యాడింగ్ కాన్వెక్స్ లెన్స్ టు ద hypermetropic eye, the image is exactly projected on the retina, so the person can see the clear image. Now this is presbyopia. ఇందులో presbyopia లో ఉన్న ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్. చూడండి, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. సో మనకు గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ స్కిన్ టోటల్ మజిల్ స్ట్రెంత్ అనేది వీక్ అయిపోతుంది. 70-80 years వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సిలరీ మజిల్స్ కూడా వీక్ అయిపోతాయి. సిలరీ మజిల్స్ వీక్ అయిపోవడం వల్ల అక్కడ వచ్చేసి ఫోకల్ లెంత్ అడ్జస్టింగ్ లో ప్రాబ్లం వస్తుంది. అంటే 2 errors, ఎఫ్ మినిమంలో వస్తుంది, ఎఫ్ మ్యాక్సిమంలో వస్తుంది. ఎఫ్ మినిమం, ఎఫ్ మ్యాక్సిమం, ఈ రెండిట్లో ఎర్రర్ వస్తుంది. సో అంటే ఫార్ పాయింట్, నియర్ పాయింట్ రెండిట్లో ఎర్రర్ వస్తుంది. చూడండి, యాక్చువల్గా 25 నుంచి కనిపించాలి, కనిపిస్తుందా? 25 ఫార్ పాయింట్, నియర్ పాయింట్ షిఫ్ట్ అయిపోయింది. ఇన్ఫినిటీ ఆబ్జెక్ట్స్ కనిపించాలి, ఫార్ పాయింట్ కూడా షిఫ్ట్ అయిపోయింది. నియర్ పాయింట్, ఫార్ పాయింట్ రెండు షిఫ్ట్ అయిపోయినాయి. ఓకే. సో నియర్ ఆబ్జెక్ట్స్ కనిపించవు, లాంగ్ ఆబ్జెక్ట్స్ కనిపించవు, మధ్యలో ఉన్న ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి. సో మనకు అక్కడ బ్లూ రీజియన్ అనేది విజిబుల్ రీజియన్ గా ఇక్కడ కాన్సెప్చువల్ పిక్చర్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్ స్టూడెంట్స్, నియర్ పాయింట్ అండ్ ఫార్ పాయింట్ బోత్ షిఫ్టెడ్ డ్యూ టు ఏజ్ ఫ్యాక్టర్. సో దిస్ ఈస్ అబౌట్ ప్రెస్బయోపియా. సార్ విచ్ లెన్స్ ఈజ్ యూజ్ టు కరెక్ట్ దిస్ డిఫెక్ట్? ఈ డిఫెక్ట్ మనం కరెక్ట్ చేయడం కోసం ఏ లెన్స్ యూజ్ చేయాలి? ఒక పార్ట్ తీసుకుంటున్నాను. ఏంటంటే అది ఒక పార్ట్ షేప్ లో ఉన్న కూజ. గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు అంటే మనకు అప్పర్ పోర్షన్ కాన్కేవ్ అంటాడు,
లోవర్ పోర్షన్ కాన్వెక్స్ అంటాడు. కాబట్టి మనకు ఒక పార్ట్ గుర్తుపెట్టుకున్నాము, ఇది ఒక పూజ కుండ అనుకున్నాము. సో అప్పర్ పోర్షన్ వచ్చేసి కాన్కేవ్, లోవర్ పోర్షన్ కాన్వెక్స్. అప్పర్ పోర్షన్ కాన్కేవ్, లోవర్ పోర్షన్ కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేసి మనం ప్రెస్బయోపియాని కరెక్ట్ చేస్తాము. సో ఇందులో యూజ్ చేసిన లెన్సెస్. ఓకే, దిస్ ఇస్ ద కాన్సెప్చువల్ ఐడియా, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా హ్యూమన్ ఐ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మీరు ఇంకా వచ్చేసి ఈ రాజు సార్ని మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ముందు మీకు ఎంతో హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్ కంటెంట్ కంపల్సరీ చేస్తానని ఓకేనా చెప్తూ ఇక సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.